మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన కొంతమంది సర్పంచ్లతో ఇప్పుడు మాట్లాడిద్దాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు మాట్లాడతారు. ముందు మహబూబ్ నగర్ జిల్లా కొంతమంది సర్పంచ్ల ఒపీనియన్స్ మనం తీసుకుందాం. పోల్షెట్పల్లి గ్రామంలో ఎక్కువగా నిరక్షరాస్యత ఉన్నది. ఈ నిరక్షరాస్యత తొలగించాలి అంటే పాఠశాలల అభివృద్ధి చెందితేనే నిరక్షరాస్యత అనేది తగ్గుతుంది. వీటితో పాటు పేద ప్రజలకు వైద్య సదుపాయం కూడా అందుబాటులో ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా ఉండాలని నా యొక్క ఉద్దేశము. ఇంకా ఊర్లలో వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, వీటితో పాటు పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ లబ్ధిదారులకు అందరికీ సక్రమంగా అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాను. విద్యార్థులకు స్కాలర్షిప్లు కరెక్ట్ అయిన టైంలో అందించి చదువుకోవడానికి సరైన వసతులు స్కూళ్ళలో కల్పించాల్సిందిగా కోరుతూ, గ్రామాలలో సీసీ రోడ్లు సరిగా లేవు కాబట్టి ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు అందించవలసిందిగా కోరుతున్నాం. వీధి దీపాలు కరెక్టు టైం కూడా అందించవలసిందిగా కోరుతున్నాను. నిరుద్యోగం చాలా ఉంది. ఆ నిరుద్యోగులకు ఎక్కడైనా పని చూయించి నిరుద్యోగ వృత్తి లేకుండా చేస్తే గ్రామాలు అభివృద్ధి పొందాలంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరియు డ్రింకింగ్ వాటర్ చాలా ఇబ్బందికరం ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కూడా తప్పకుండా గ్రామాల వారిగా చేయించి గ్రామాన్ని అభివృద్ధి పొందాలంటే ప్రభుత్వమే కారణం. ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే గ్రామాల అభివృద్ధికి గ్రామ సర్పంచులకు సహకరించేది. సో ప్రస్తుతం మనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన సర్పంచుల దగ్గర ఉన్నాము. వీరు కూడా కొన్ని వినతులను అధిష్టానం ముందు చెప్పబోతూ ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి. నేను గొల్లపల్లి గ్రామం, జడ్చర్ల మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. ప్రజెంట్గా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నేను. ఇక్కడ ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి వచ్చిన సర్పంచ్లు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ మా విలేజ్లో కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం ఎలాగైనా ఫండ్స్ వచ్చేలాగా చూసుకుందాం, మన పనులు మనం చేద్దాం, ప్రజలకు ఇచ్చిన హామీలను మనం నెరవేర్దాం. అలాగే ఇప్పుడు ఈ 10TV గ్రామ స్వరాజ్యం నుంచి నేను అందరికీ ఒక విన్నపం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనము మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎంత కష్టపడ్డామో మనందరికీ తెలుసు. ఎలక్షన్స్ అనేవి గ్రామాల్లో జరుగుతున్నప్పుడు మనం ఒక మంచి మనిషిని ఎన్నుకోవాలి. కాకపోతే ఇక్కడేం జరుగుతుంది, మనీని చూసి ఎన్నుకుంటున్నాం. సో ఆ సిస్టమ్ అనేది ఈసారి మనం ఎన్నికైన సర్పంచ్ నుంచి పోవాలి. ఎందుకంటే గ్రామాల నుంచి స్టార్ట్ అవుతానే బాగుంటుంది. గ్రామాల్లో ఇప్పుడు ఎలాగంటే పార్టీలు అవి జరుగుతుంటాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కానీ, లేదంటే చిన్న చిన్న మీటింగ్స్లో వెళ్తున్నప్పుడు సర్పంచ్ల బాధ్యత ఏంటంటే మనమే మనుషులను పంపిస్తాం డబ్బులు ఇచ్చి, ఆ పార్టీకి వెళ్ళండి చెయ్యండి అని. ఆ సిస్టమ్ మనం చేంజ్ చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా రావాలి, ప్రజాసేవ చేయాలని చాలామంది వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, యువత ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈక్వల్గా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రేపటి భారతదేశ పొలిటికల్ వ్యవస్థ డబ్బు మీద కాకుండా మంచి మనుషుల మీద నడిస్తే మన భారతదేశం చాలా గొప్పగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మన యువ నాయకులు బాల్మూర్ వెంకట్ గారు కూడా ఉన్నారు. అతను ఎంతో యువత కోసం ఎన్నో చేశారు. అతను ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎంతో కష్టపడి ఉంటారు. డబ్బుతోనే కాకుండా మనం మంచి మనుషులని తయారు చేసి మన గ్రామాల నుంచే మనం మొదలు పెడదాం. అందరికీ భారతదేశ వ్యవస్థకి మన గ్రామం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదే నేను కోరుకుంటున్నాను. ఎలాగో మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి, మనం అవి సాల్వ్ చేసుకుంటాం. అందరం కలిసి సర్పంచ్ పోరాటం చేసైనా మన నిధులు తెచ్చుకుందాం. కాకపోతే ఒక విన్నపం ఏంటంటే మనుషులను చూసి మన మార్పు మనమే చేసుకుందాం. గ్రామాల నుంచి మొదలవుతానే భారతదేశ వ్యవస్థ మారుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లందరికీ నమస్కారం. ఇప్పటిదాకా మా సిస్టర్ చాలా బాగా చెప్పారు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. గ్రామం నుంచే మన అభివృద్ధి స్టార్ట్ కావాలి. కాబట్టి ముందు మనలో అభివృద్ధి, మనం అభివృద్ధి చెందాలి. మన మనసులలో మనం అభివృద్ధి చెందాలి. మనకున్న సమస్యలు, మనకున్న కష్టాలు, మనకున్న బాధలన్నీ మనకు తెలుసు. ఇవన్నీ అందరికీ తెలుసు. కాకపోతే మనం ఎప్పుడు ప్రభుత్వం కాదు, మనం కూడా చేంజ్ కావాలి. మన ప్రజల లోపల కూడా మనం చేంజ్ తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
ప్రతి ఊరికి ప్రతి సమస్య ఉంటుంది, కానీ ఆ సమస్యను స్టార్టింగ్ నుంచి ఎట్లా తీసేయాలనేది మనం ఫస్ట్ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. వనపర్తి డిస్టిక్ గోపాల్పేట మండలం తాడపర్తి గ్రామ స్వరాజ్యం నిర్వహిస్తున్నటువంటి 10 టీవీ వారికి ధన్యవాదాలు. మరి నేను 1995 నుంచి 2006 వరకు నేను వార్డు నెంబర్గా, అదేవిధంగా మళ్ళీ 2001 నుంచి 2006 వరకు నేను సర్పంచ్గా చేసిన. మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ళకు మళ్ళీ ఈరోజు నేను సర్పంచ్గా నన్ను మా గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు 10 ద్వారా మరి వారి పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నా. మా ఊర్లో ఒక 55 సంవత్సరాల కిందటనే తాగునీటి సిమెంట్ పైపులు వేసినారు. అవి ఇప్పుడు మొత్తం కొలాప్స్ అయ్యి మొత్తం లీకేజ్లు అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మరి అది ముఖ్యంగా సమస్యను గవర్నమెంట్ తీసుకోవాలి. అది ద్వారా మా మేఘారెడ్డి ఎమ్మెల్యే ద్వారా తీసుకుపోతున్నాం. మరి నేను కూడా కొన్ని మన ఊరు బడి కార్యక్రమాలను అటువంటి బిల్డింగ్లు మేము కట్టినాము. అటువంటి ఆ డబ్బులు కూడా ఈరోజు కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతుంది గవర్నమెంట్లు. చాలా మేము అప్పులు తెచ్చి కట్టి నష్టపోతూ ఉన్నాం. అదొకటి కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి మా తాడిపర్తిలో ఒక బస్ షెల్టర్ ఉండే, ఆ బస్ షెల్టరు అసైన్మెంట్లోనే ఉంది. 40 సంవత్సరాల నుంచి కట్టినాం, పెద్దలు అప్పుడు కట్టినారు ఆర్టీసీ వాళ్ళు. దాన్ని కూడా కొందరు దుర్మార్గులు మా ఊర్లో మంచి వ్యక్తులు లేక అధికారం పెట్టుకొని కూడా దాన్ని వేరే వారికి దారిదత్తం చేసే పరిస్థితి ఉంది. దాన్ని కూడా గవర్నమెంట్ మేము కూడా దృష్టి తీసుకుపోతాము. పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి గారితో తీసుకుపోతాము. దాన్ని కూడా ఒక దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నా. ఇంకొకటి మేము సర్పంచ్లమైనా ఆ రోజు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఏదో కావలికారం తోలిస్తే పంచాయతీ ప్రతి ఒక్కరు ఏదో సమస్యకు వస్తారు. వాటిని తోలుకురావాలంటే కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు మేము పోయి వాళ్ళని తోలుకొచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇది ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మళ్ళా చెరువులో కూడా నీరేట అనేది ఉండే, ఇప్పుడు వేస్తే తీసి రోడ్లు చెరువులు తీసే ఏదో తూములు తీస్తేనేమో వేసేటోళ్ళు లేడు, వేస్తేనేమో తీసేటోళ్ళు లేడు. ఆ విధంగా అదొక వ్యవస్థ జరిగిపోయింది. మా ఊళ్ళో ఒకటి చెరువు ఉంది. ఆ చెరువు మధ్యలో ఒకటి వ్యవసాయ రైతులకు పోయే దారి కాలువ ఉంది. ఆ కాలువ మొత్తం సిల్ట్ అయ్యి మొత్తం నీరు మధ్యలోనే ఉంటుంది, మా ఊరు మధ్యలోనే ఉంటుంది. అది అసొంటి కూడా చాలా ముఖ్యమైనవి. అది కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము. అది కూడా తప్పకుండా అది డ్రైనేజ్ వ్యవస్థను డైవర్షన్ చేస్తేనే మాకు ప్రజలకు మేలు జరుగుతుంది అనేది నా విన్నపము. తప్పకుండా ఈ కావలి కార్య వ్యవస్థను మాత్రము తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ముందే అనేది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి ఇంకా ఈ స్కూల్ సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాల చాలా అందరూ మాట్లాడతారు, చాలా మంది చాలా ఇష్యూస్ చెప్తారు. ఇప్పటికే చాలా సమయం అయింది, కొంచెం క్విక్గా మీ ఇష్యూ చెప్పండి, అందరూ చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా. ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. శిరీష ఆంజనేయులు, మూసాపేట్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్. మన సర్పంచులు అందరు చెప్పారు, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీరు, మంచినీరు, విద్య, ఆరోగ్యం. సార్ మాది నేషనల్ హైవే ఉంది సార్, జానంపేట మన మహబూబ్నగర్ డిస్టిక్లోనే మాది సెకండ్ అనమాట హాస్పిటల్, చాలా బాగుంటుంది. నేషనల్ హైవే మీద ప్రత్యేకంగా యాక్సిడెంట్స్ కానీ అన్నీ అవుతుంటవి, మేము చాలా చూసుకుంటాం అన్నమాట. నేను 14లో ఎంపీటీసీ అయినా, 18లో అంటే 2018లో మా సార్ ఎంపీటీసీ అయిండు. మా ప్రజలు ముఖ్యంగా మళ్ళీ సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. మేము మళ్ళీ నూతనంగా సర్పంచ్గా అయ్యాము. కాబట్టి మా ప్రజలకు మేము సేవ చేసుకోవడానికి ఎల్లప్పుడూ ఉంటాము. పెద్దలకు కూడా చెప్పేది ఏంటంటే మా హాస్పిటల్ని కొంచెం ఇంకా బాగా చేయాలి అనేది కోరుకుంటున్నాం సార్. నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. నేను అన్నసాగర్ గ్రామం, భూత్పూర్ మండల్, మహబూబ్నగర్ నుంచి వచ్చానండి. మెయిన్గా ఇప్పుడు పారిశుద్ధ్యం, నీరు మరియు ఈ మౌలిక వసతులు అనేది
స్టేట్ గవర్నమెంట్ ఒక విజన్ పెట్టుకుంటే ఎలాగైతే మన సిటీస్ కోసం విజన్ పెట్టుకుంటున్నారో గ్రామాల కోసం కూడా అలా ఒక విజన్ పెట్టుకొని మౌలిక వసతులు ఎలా కల్పించాలి అనేది ఒక విజన్ పెట్టుకుంటే బాగుంటుంది సార్. ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి సర్పంచులు గెలిచినాక మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. నీటి పారిశుద్ధ్యం అంటారు, మళ్ళీ రోడ్లు అంటారు, మళ్ళీ ఎలక్ట్రిసిటీ బేసిక్ ఇవి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ అని ప్రతిసారి మెయింటెనెన్స్ కూడా సర్పంచ్ల మీద కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఏమో బిల్లులు కలెక్ట్ చేస్తుంది, మెయింటెనెన్స్ ఏమో సర్పంచులు చేయాలంటుంది. ఇది ఒక్కటి కొద్దిగా చూడాలని నా మనవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవరగద్ర కాన్స్టిట్యున్సీ భూత్పూర్ మండల్ పొద్దుమాడు గ్రామం నుంచి ఎన్నికైన నూతన సర్పంచ్గా ఎన్నికైన ఆనంద్ రెడ్డి అని నేను ఈరోజు గ్రామ స్వరాజ్యం సర్పంచుల సమ్మేళనం అనే కార్యక్రమాన్ని టెన్టీవీ వారు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ వేదిక ఉన్న పెద్దలు మరియు కొత్తగా ఎన్నికైన వేదిక ముందున్న నాతో పాటి గ్రామ సర్పంచులందరికీ వారి అనుభవాలు మొత్తం చెప్పుకుంటూ వస్తున్నారు. అది వాస్తవంగా కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాస్తవాలు అర్థమవుతుంటాయి. దూరంగా ఉన్నప్పుడు మనకేం అర్థం కావు. కానీ ఈ మధ్యకాలంలో ప్రచారంలో భాగంగా గ్రామాల్లో జనంలోకి వెళ్ళినప్పుడు ఈ సమస్య లేదు అంటూ లేకుండా ప్రతి ఒక్క సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్ళ గురించి అడగడమే ప్రథమంగా పౌరులు అనుకోవడం. ఎందుకంటే అది పెద్ద మొత్తంలో బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఉన్నవాడు కానీ లేనోళ్ళు కానీ కూడా దాని గురించే చర్చలు జరపడం జరిగింది. అంత పెద్ద హామీలు ఇవ్వడం అంటే అయ్యే పని కాకపోయినా సరే ఏదైనా ఉన్నా వచ్చిన దాంట్లో అందరూ సర్దుకొని పోవాలని నచ్చజెప్పుకుంటూ ప్రచారాలు కొనసాగించి ఏదైనా ఉంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ ఇవన్నీ సరిచేయడానికి మేము వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము కానీ మా వార్డు సభ్యులు కానీ అందరం కలిసి కలవడానికి వెళ్ళినప్పుడు సార్ దగ్గర మాట్లాడినప్పుడు ఏదైనా కానీ మీరు పనులు చేసుకోవడానికి మీకు సరిపోయిన విధంగా నేను సహకరిస్తాను, మీరు ఏమైనా పనులు చేసుకోవచ్చు అని మాకు అందరికీ హామీ ఇచ్చిండు. ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారిని ఒక విషయం కోరినాం. సార్ ఇప్పుడు పల్లెటూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులు వాళ్ళకు పనులు లేక సాయంత్రానికల్లా ఎటో దిక్కు చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారు. మాకు ఖచ్చితంగా ఒక లైబ్రరీ కావాలి గ్రామ పంచాయతీ పరిధిలో, దానికి అనుసంధానంగా ఉండేటట్లు ఒక లైబ్రరీ అంటూ ఉంటే చదువుకున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నా అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉన్నా కూడా సమాజానికి బాగుపడతారు. అటువంటి ఏదైనా ఉంటే ఏర్పాటు చేయాలని కూడా అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఉండి ఎవరు లేని విషయాలు మీరు తీసుకొచ్చారు కాబట్టి అప్పటికప్పుడు దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మీరు కలువుండ్రి ఆ పని కూడా ఏర్పాటు చేసుకుని హామీ ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాకుండా ఏ పనులైనా కూడా మీరు చేయాలనుకున్నప్పుడు మేమైతే మాత్రం నిధులు సమకూరుస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ముందుకు కొనసాగుతామంటని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బండగిరి ప్రసాద్ యాదవ్, మాది గంగాపూర్ విలేజ్, జడ్చర్ల మండల్, మహబూబ్నగర్ డిస్టిక్. టింటి వారికి ముఖ్యంగా ఈ గ్రామ స్వరాజ్యం ప్రోగ్రాం చేస్తున్నది స్పెషల్గా ధన్యవాదాలు. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, నాతోటి సర్పంచ్ కొత్తగా నియమితులైన సర్పంచ్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సార్ మా గంగాపూర్ విలేజ్ చాలా పెద్దది, జడ్చర్ల మండలనే. మాకు ముఖ్యంగా ఏంటంటే యువత ఎక్కువ ఉంటుంది, మహిళలు ఎక్కువ ఉంటారు. మాకు క్రీడా ప్రాంగణం లేదు కాబట్టి క్రీడా ప్రాంగణం కావాలి. ముఖ్యంగా ఏంటంటే నేనేమంటున్నానంటే క్రీడల కోసం యువత నన్ను నమ్మి నన్ను ఓటేసి గెలిపించారు కాబట్టి క్రీడా ప్రాంగణానికి నిధులు ఇంకా ఎక్కువ ఇచ్చి గవర్నమెంట్కి చెప్తారని నా అదే మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకోటి సార్, ఇందిరమ్మ ఇళ్ళల్లో మాకు ఒక 6 నెలల క్రిందట ఒక ఇల్లు శాంక్షన్ అయింది ఒక అతనికి. దానిలో చిన్న చిన్న సమస్యల వల్ల ఆగిపోతున్నాయి. ఆ చిన్న చిన్న విషయాలు మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి కొన్ని రూల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, దాన్ని కొంచెం తక్కువ చేసి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అతనికి ఇల్లు శాంక్షన్ అయింది, బేస్మెంట్ లేపిండు, బిల్లు వాడతలేదు. ఆయనకు 4 వీలర్ ఉందని చెప్పేసి, ఆయనకు 4 వీలరే లేదు, 4 వీలర్ ఉందని చెప్పేసి ఇంతవరకు బిల్లు రావట్లేదు. అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం దాన్ని అదే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చేస్తారని ఈ సమాముఖంగా మీ అందరితో నాకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టెంటి వారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, సర్పంచులందరికీ ధన్యవాదాలు. అది కళ్యాణ్ ఓవరాల్గా